Dinner bell rise, petars full to bindas. Let's start today's Band Baja Bara. సోఫాలో ఎవరు కూర్చుంటారో తెలుసుకునే ముందు వీళ్ళని రోస్ట్ చేయడానికి వస్తున్న ముగ్గురు కమెడియన్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ ఆటో రామ్ ప్రసాద్, విక్టరీ వెంకట్, మై గడప్ సీనా. సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక పెద్ద సినిమాగా మన అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఎంతో నవ్విస్తున్న పెళ్లి చూపుల టీమ్ ఇస్ హియర్. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. భయానికి ఒక్కటి అర్థం కాదు, పెళ్లి చూపులు చూసినోడు గట్టిగా ఇట్లా పగలబడి నవ్వుతున్నాడు సీట్ల మీద కలిపడిపోయి. మొత్తం తెలంగాణ ఫ్లేవర్. నువ్వు ఇట్లాంటి పాటలు పెడితే తర్వాత పెట్టుకో, కానీ ఒక మాస తీన్మార్ పెట్టాయి మా ప్రియదర్శి ఉన్నాడు, మా అబ్బాయి నేను కొద్దిగా కూడా ఎక్స్ట్రా చేయొద్దు అనుకుంటున్నాను. ఇట్స్ అ ఫీలింగ్, ఒక మంచి సినిమా చూస్తే ఎలా వస్తుందో, బట్ ది హోల్ టీమ్ ఎక్స్ట్రా చేస్తున్నాం. ఏంటి అది? అందరం చేద్దారండి. యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ పెడితే పాపులర్ అవుతారా? డబ్బులకి వేసుకుంటారు కదా అట్లాంటివి. ఏం వేసుకుంటారు? అది ఇట్లా వేసుకొని అంటే పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము 5గురం బస్ స్టాప్ దగ్గర నిల్చున్నాం, నువ్వు చేసి చూపియాలా? కెమెరా యాక్షన్. నా గర్ల్ ఫ్రెండ్ పోయింది, నేను బతకను ఇంకా. భయ్యా 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 అగ్గిపెట్టి అన్న. యూట్యూబ్ కోసం వీడియోలు చేస్తాం, కొంచెం సపోర్ట్ చేయన్న. కెమెరా యాక్షన్. నా గర్ల్ ఫ్రెండ్ పోయింది, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, నేను చచ్చిపోతా. హలో, నేను చచ్చిపోతా. అయితే మీరు అందరూ మాకు ఒక ప్రామిస్ చేయాలి ఈ రోజు. మేము అనబడే పెళ్లి చూపుల టీం ఈ రోజు పటాసులు వీళ్ళు మా మీద ఎన్ని పంచులు వేసినా, మేము ఎన్ని సెటర్లు వేసినా వాళ్ళు హట్ అవ్వకుండా స్టూడియో బయటకు పోయి మా మీద మేము కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్లలు వేసుకోము. ఏదేమైనా ఎంజాయ్ చేస్తాము. పెళ్లి చూపులు 2 కూడా తీస్తాము త్వరలో. రవి అండ్ శ్రీముఖితో పెళ్లి చూపులు మళ్ళీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనం లవ్ లో ఉన్నప్పుడు ఎలాంటి అబద్ధాలు ఆడతా. సో బిఫోర్ ఈ ఆన్సర్స్ పెళ్లి చూపుల టీమ్, ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్ రితిక్ రోషన్ గారు. ఎస్పెషల్లీ దిస్ టిడిన్ స్టెప్ అద్దరు కొట్టేస్తాడు, మీరు చూడాలి. 1 2 3 గో. నీకు లైఫ్ లో మర్చిపోలేని గిఫ్ట్, నువ్వు అండ్ ప్రియదర్శి ఇద్దరు కలిసి ఆ స్టెప్ చేయడం. 3 2 1 గో. అందంగా లేకపోయినా అందంగా ఉన్నావు. నువ్వు అందుకే ఇట్లా అయినావు కదా. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్.
స్పెషల్ క్లాసులు అని చెప్పి మూవీస్ కి వెళ్ళడం నెక్స్ట్ ఆన్సర్. ఫస్ట్ నిన్నే లవ్ చేసినా ఇంకెవరిని చేయలేదు అని చెప్తారు. ప్రశాంత్, ట్రస్ట్ మీ, యు ఆర్ మై ఫస్ట్ లవ్. నిన్ను తప్పితే ఇంక ఎవరిని లవ్ ట్రస్ట్ మీ, యు ఆర్ మై లాస్ట్ లవ్. హలో సీను, యు ఆర్ మై ఫస్ట్ లవ్ మ్యాన్. రీతు, యు ఆర్ మై లాస్ట్ లవ్ మ్యాన్. ఇది లవ్ లో పడినప్పుడు అబద్ధాలు ఇలా వస్తాయి. ఐ బిలీవ్ యు. నెక్స్ట్. నా పెళ్ళయ్యాక ఎవరాన్లా చూసుకుంటా బంగారం నిన్ను అని అబద్ధం ఆడుతుంది. మరి ఎట్లా చూసుకుంటావు? అందరూ చూసుకునే ఎవరాని పోయి నౌకరాని అవుతుంది. బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కాల్ చేసినా నీ గురించి ఆలోచిస్తున్నా అని చెప్తారు. నెక్స్ట్. లవ్ లో ఉన్నప్పుడు ఒక్క అబద్ధం అంటే 1,00,000 అబద్ధాలు ఆడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లవ్ యూ, మిస్ యూ. నీ బాయ్ ఫ్రెండ్ నీతో చెప్పేవన్నీ ఇప్పుడు చెప్తున్నావు బయటికి. బాయ్ ఫ్రెండ్ కాల్ చేసినారు అనుకో ఇప్పుడే, అది బేబీ నేను ఇప్పుడే కాల్ చేద్దాం అనుకున్నా, నువ్వు కరెక్ట్ టైం కి కాల్ చేసావు. లవర్ తో పార్క్ వెళ్ళాం అనుకో, అంటే మనకు ఆ పార్క్ తెలుసు, సో అతనితో ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం అనేసి చెప్తాను. పెళ్లి చూపుల టీమ్, బేసిక్లీ పటాస్ లో 2 ట్రెడిషనల్ స్టెప్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ట్రెడిషన్ ఆఫ్ పటాస్ అన్నమాట. ఎవరు వచ్చినా ఇక్కడికి చేయాలి అది. ఆల్ ఆఫ్ us టుగెదర్. రాములమ్మ రెడీ. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఓకే, ఫస్ట్ మన బేసిక్ స్టెప్ రవి చూపిస్తాడు. డెమో. కమ్ ఆన్, రెడీ. See, one ow. ఓకే, Hold your pant and put your hand there. Hit it. Ow, ow. అది దర్శి చేస్తాడు కావాలని ఏం లేదు, ఇగో మైకి లేకుండా. Ow. Ow, ow. సాంగ్ మీద సింక్ ఎలా చేయాలో చూపిస్తాడు. సాంగ్. ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. రెడీ, మ్యూజిక్. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ. మా అబ్బాయి ఏం పాపం చేశాడు, ఆయనతో కూడా చేయించాలి. One, two, three, music. ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. Thank you guys. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్ చల్ చల్. దర్శి, నువ్వు చెప్పు, లవ్ లో ఉన్నప్పుడు నువ్వు ఎట్లాంటి అబద్ధాలు ఆడతావు? ఇగో పక్కనే ఉన్నా, వస్తున్నా, 2 minutes లో వస్తున్నా నేను. ఎవరితో చెప్తావు? సులభ్ కాంప్లెక్స్ వాడు కాలేపితే ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు ఫోన్ చేస్తున్నాను, నువ్వు చెప్పాలి నాకు. సులభ్ కాంప్లెక్స్ ఓనర్ ఇవి. హలో. హే బేబీ వాట్సాప్. అది ఏడున్నావు? పార్క్ రమ్మన్నా ఇప్పటివరకు రాలే. ఇగో బండి స్టార్ట్ అయితే లేదని కూర్చున్నా బండి మీద. నీకున్నావు, నీ బండి ఎక్కడ ఉందని? నీ ఫోన్ అక్కడ మర్చిపోయి మాట్లాడుకో. తరుణ్. మేకప్ అస్సలు ఎక్కువ కాలే. మిస్టర్ విజయ్ దేవరకొండ, లవ్ లో ఉన్నప్పుడు ఎంత మందికి ఎన్ని అబద్ధాలు ఆడావు? నాకు లవ్ అనే కాన్సెప్ట్ అబ్బో, ఇదే అబద్ధాలు.
కానీ లవ్ అనే కాన్సెప్టే కొంచెం బిస్కెట్ అనుకున్నా, ఇప్పుడు కంప్లీట్ బిస్కెట్ అని ఫిక్స్ అయిపోయాను. కంప్లీట్ బిస్కెటా? Yes. వెరీ గుడ్. ఇప్పుడు మిమ్మల్ని అసలైన రోస్టింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు మా షెఫ్. మీరు స్టవ్ మీద కూర్చున్నారు, మంట పెట్టేసాం మేము. వెలిగించడానికి ముందుగా వచ్చేస్తున్నారు గెటప్ సీను అండ్ డాక్టర్ రామ్ ప్రసాద్. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. పెళ్లి చూపులు బంపర్ సూపర్ డూపర్ హిట్. తరుణ్ భాస్కర్ గారు ఈ పెళ్లి చూపులు స్టోరీ చెప్పడానికి ముందుగా రితు వర్మ దగ్గరికి వెళ్ళారు అనుకోండి. ఇప్పుడు రితు వర్మ పొట్టలేదు పర్లేదా అరే ముసలోళ్ళ నడుస్తుందిరా. అవునా? నా పేరు తరుణ్ భాస్కర్ అండి. మీ గురించి ఒక కథ అనుకున్నాను మేడం. నా గురించి? వెరీ గుడ్. ఎస్. ఈ కథలో ఏంటంటే పెళ్లి చూపులు స్టార్టింగ్ హీరోకి వావ్. ఓకే. ఓ అనుకోకుండా దరిద్రుడా తర్వాత ఫోన్ చేయి. మామ్. మీ మామగారండి. ఎవరు? తరుణ్ మామ్. తరుణ్ బాగున్నావు ఏమమ్మా? ఎప్పుడో సినిమా తీసావు, అప్పుడు మరి తర్వాత తీయలేదు ఇంకా సినిమా. శశిరేఖ పర్ణి లాస్ట్ సినిమా కదా. హీరో తరుణ్ కాదు, తరుణ్ భాస్కర్ డైరెక్టర్. స్టార్టింగ్ ఓపెన్ పెళ్లి చూపులు అండి గదిలో అవుతాయి. Okay. అనుకోకుండా డోర్ లాక్ అయిపోద్దండి. వావ్. అది ఫస్ట్ నైట్ అనుకోవద్దు మీరు. చెప్పు తెగిపోద్ది. ఎందుకు పెడతాడు అక్కడ? తలుపులు తీసేయండి అవి సీన్ లో. కొన్ని తలుపులు తీసేద్దాం. మీరు 5th ఫ్లోర్ ఉంటారండి. ఓకే. హీరోయిన్ ఇద్దరు లిఫ్ట్ లో చేస్తే లిఫ్ట్ లాక్ అయిపోద్దండి. ఇది పోకిరి సినిమాలో ఉంది కదా ఆల్రెడీ. అదే చెప్తున్నాడు పంపిస్ మళ్ళీ. ఈ కాళ్ళు పొట్ట మెయింటైన్ చాలా ఇబ్బంది ఉందండి. హీరో ఎవరు ఈ సినిమాలో? మాక్సిమం నేనే చేద్దాం అనుకుంటున్నానండి. అలా ఉంటే ఎలా ఉంటదని చెప్పి మాత్రమే. అంతే. సార్కి మరీ ఎంత పొట్టలేదు ఇంత ఉంది. మన హీరో అసలు యాక్చువల్ గా కోల్గేట్ యాడ్ అడిగారట. కంటిన్యూ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు మనోడు. నైట్ టైం పడుకున్నాడు కూడా. ఈ సక్సెస్ మీట్ కోసం థియేటర్కి వెళ్ళారండి. అందరం ఒక మూడ్ లో సినిమా చూస్తే సడన్ గా ఆగిపోతే ఏం జరిగిపోయింది? జనరేటర్ లేకపోతే కరెంట్ పోయిందా లేకపోతే ఏంటి అనుకుంటారు. ఈ లోపు మైకులు పట్టుకొని చిన్న లైట్ వేసుకొని. ఈ సినిమా ఆదరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫస్ట్ డెబ్యూ మూవీ అండి. టికెట్ చూపించు. సినిమా హీరోని సార్. ప్రెస్ మీట్ పెట్టుకో. ఓ పతి ఓడి నువ్వు చాలా ఆనందంగా ఉందండి. మాకు చాలా ఇదే ఉంది బయట. సో నెక్స్ట్ ఇదే సక్సెస్ మీట్ ని పరంపరంగా వెళ్తున్నారు. వెళ్ళి ఒక లైవ్ ఛానల్లో కూర్చున్నారు. కాలర్స్ ఎలా మాట్లాడతారంటే యాంకర్ మీద మోజుతో పక్కన వచ్చిన ఈ క్రూలు ఎవరితో మాట్లాడుతుంది, ఆ సందర్భం ఎలా ఉంటది ఒకసారి చూద్దాం. హలో సార్, రవి గారు. సార్ మనతో సూపర్ డైరెక్టర్ తరుణ్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ రవి గారు, మనకి ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నారు. పొట్ట కనిపించదు ఎవరికి? సార్ చెప్పండి సార్. ఒక 10 రోజుల్లో పొట్ట ఎలా పెంచాలో మాకు చెప్తారు. ఆ ఫోన్ లో కనిపిస్తుంది మనకి ఇది. అంటే సార్ స్క్రీన్ కొంచెం లాగండి సార్. లాగమంటారా? ఓకేనా? ఓకే. పెళ్లి చూపుల సంగతి చెప్పట్లేదు మీరు. సార్ పెళ్లి చూపులు ఏమో సార్, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగింది సార్. మరి అన్ని గుర్తు చేసుకోవడం మీరు తప్పు అనుకుంటున్నారు. నేను రీసెంట్ గా పెళ్లి చూపులు అనే సినిమా డైరెక్ట్ చేశాను. దాని గురించి మీరు బాయ్ సార్. దర్శి వచ్చి మాట్లాడుతాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది. హలో
హలో దర్శి అని రీసెంట్ గా పెళ్లి చూపుల సినిమాలో సూపర్ యాక్టింగ్ చేశాడు కదా సార్. సార్ 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 ఆయన మనతో ఉన్నారు షోలో గెస్ట్ గా, మాట్లాడండి సార్. హలో సార్ నమస్తే సార్. నమస్తే. అద్దరిపోద్ది సార్ మీది. ఏది? హలో హలో సార్ సార్ పిల్లడు మాట్లాడు సార్, ఎంతసేపు తెలుగు మాట్లాడారు సార్. సారీ సార్ సారీ సార్. సార్ నమస్కారం సార్, అబ్బాయి ఉన్నాడు సార్ పెళ్లి చూపులు, మాట్లాడండి. ఎందులేండి ఆల్ముకూరుతో మన ఆదా మాట్లాడతారు కానీ బాయ్. హలో హలో ఏంట్రా నీ ఇష్టమా? నీ ఇష్టం ఏంట్రా? ఇందా నుంచి వస్తున్నా షో. అది కాదండి నేను ఎర్రిపప్పను ఇక్కడ. నెలకు 150 బిల్లు వస్తుంది, నువ్వు కడతావా కేబుల్ బిల్లు? అబ్బాయి చెప్పండి సార్. బాగున్నావా? బాగున్నానండి. బాగా కామెడీ. ఓకే అండి. సార్ మీరు పెళ్లి చూపుల సినిమా చూసారా? అబ్బాయి గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగా చేశాడు. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేశాడు అబ్బాయి. అబ్బాయి గారు చెప్పిన డైలాగ్ ఏం చెప్పండి సార్. సినిమా చూసి చెప్తానులే బాయ్. సినిమా చూసి చెప్తానులే బాయ్. తర్వాత ఈ పెళ్లి చూపుల సినిమాని చూసి కొంతమంది వారవలేక దీని మీద కాంట్రవర్సీ మొదలెట్టారు. ఒక లైవ్ షో వచ్చి కూర్చున్నారు. ఆ కాన్సెప్ట్ నాది అని చెప్పడానికి వాళ్ళు తాపత్రయం ఎలా పడుతున్నారు. చెప్పండి సీని గారు, ఈ పెళ్లి చూపులు అనే కథ మీదని తెలిసింది. తరుణ్ భాస్కర్ చెప్తున్నా, కనీసం ఇన్ఫార్మ్ చేయకుండా సినిమా తీస్తా. ఇంకా కెమెరా ఆన్ చేయలేదు. కెమెరా రోలింగ్. తరుణ్ భాస్కర్ వితౌట్ మై పర్మిషన్ ఎలా చేస్తావు సినిమా? నువ్వు స్టూడియోకి రా, ఇద్దరం మాట్లాడదాం. ఎలా మాట్లాడతావు? ఎలా చేస్తావు ఈ సినిమా? నేను పెళ్లి చూపులు చేసుకుంటాం ఇంట్లో, మా డోర్ క్లోజ్ అయిపోతే పెళ్లి చూపులు గెస్ట్ పిలిస్తే ఆ సీన్ చూసి యాజ్ సినిమా తీస్తాడండి తరుణ్ భాస్కర్. కమాన్ కమాన్ తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ పద్ధతి కాదు. తరుణ్ భాస్కర్ గారు తరుణ్ భాస్కర్ వచ్చారండి, ఇప్పుడు అడగండి. తరుణ్ భాస్కర్ గారు నిజంగా సినిమాని ఎంత వండర్ఫుల్ గా తీశారండి. మరి ఎన్నకేదో అరిచారు, పీకేస్తే లాగేస్తానా? ఎప్పుడండి? దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా, దేవ్ 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 దేవుడా. తరుణ్ భాస్కర్ ఇప్పుడే కదరా సూపర్ అంటే మళ్ళీ తరుణ్ భాస్కర్ అంటాడు. రేటింగ్ సార్. రేటింగ్ అయితే తరుణ్ భాస్కర్. దేవ్ దేవ్ దేవుడా. మీకు ఎలా అనిపించింది? No, but it was hilarious. I enjoyed every bit of it. దర్శి కంటే నీకంటే బాగా చేసినారు. నెక్స్ట్ వాళ్ళే ఇంకా. Yes, Vijay, how did you like it? కాదు, మీరు ఇంప్రాంప్టు చేస్తున్నారు ఆన్ ద స్పాట్. ఏం అస్సలు ప్రిపేర్ కాలేదా? బట్ ఇంప్రాంప్టు చేయడం అసలు మైండ్ బ్లోయింగ్. అది ప్రియదర్శన్ ఎప్పుడో బ్రహ్మానంద గారి పంచలేమే, తర్వాత మళ్ళీ ఇప్పుడే పుస్తకం రాస్తున్నా. ఏం పుస్తకం? నా చావును చేస్తా నీకెందుకు. ఆ దానికి ఒక ఎగిరి నా సీరియస్ గా థియేటర్లో. సో మచ్. మేము సినిమాలో, నేను బయట ఇంత లేదు నాకు, కానీ సినిమాలోనే నేను ఆ కామెడియన్, మీరు యాక్చువల్ కామెడియన్స్. Now let me call upon stage for the solo roasting victory, Vicky. నేను చెప్పే మాత్రం కేవలం కల్పితాలు, మిమ్మల్ని ఉద్దేశించినవి కావు. నాకు ముందే అర్థమైంది. మన సినిమాలో మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే వారిద్దరు గదిలోకి వెళ్ళాక ఆటోమేటిక్ గా గడి లాక్ పడిపోద్ది. ఇదే పెళ్లి చూపులకి మన డైరెక్టర్ గారు వస్తే విధంగా ఉంటుంది. డైరెక్టర్ గారు వచ్చారు, హీరోయిన్ అడుగుతుంది, మీరు ఏం చేస్తుంటారండి? షార్ట్ ఫిలిమ్స్ తీసానండి. షార్ట్ ఫిలిమ్స్ అయ్యి చూపిస్తారా? ఇదిగో చూడండి. ఏంటి 4 సెకండ్లు ఉంది? అదే కదా షార్ట్ ఫిలిం, చాలా షార్ట్ గా తీసాను అన్నమాట. ఇప్పుడు మన పెళ్ళయ్యాక నాకేమిస్తారు? నేను నీకు ముక్కు పుల్లు ఇస్తాను. ముక్కు పుల్లు ఎందుకు? షార్ట్ గా ఉంటుంది కదా, నాకు షార్ట్ ఫిలిమ్స్ అంటే ఇష్టం. మా నాన్నమ్మకు 80 ఏళ్ళు ఇంకా బ్రతికి ఉంది. మన పెళ్ళైన తర్వాత తనకి ఏం గిఫ్ట్ ఇస్తారు? రోకల్ బండితో ఒక్కటి ఎత్తి మీద వేస్తా. ఎందుకంటే నాకు లాంగ్ అంటే నచ్చదు, ఏదైనా షార్ట్ గా అయిపోవాలంతే. అండ్ నెక్స్ట్ మన హీరో గారు కనుక అక్కడ ఉంటే విధంగా ఉంటుంది. హీరోయిన్ గారు అడుగుతున్నారు, మీకు ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? మీకు ఇది ఫస్ట్ పెళ్లి చూపులండి? ఓ నాకేం అర్థం కావట్లేదు, నేను మీకు నచ్చనా? అదే మన
ఆ దర్శనాన్ని ఉంటే ఏ విధంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ గదంతా కాదు, ఇప్పుడు నేను నీకు చెప్తా, నువ్వు నా గురించి నాలే, నేను పెద్ద అవారా గాని, నువ్వు నన్ను చేసుకుంటే నీ అంత అవలేదు ఇంకెవతుండేది. నన్ను చేసుకున్నావు అనుకో, నేను ఎంత దిమాక్ లేనోడిని అంటే ఐస్ క్రీమ్ నేను తింటా, పుల్ల నీకు ఇస్తా. ఇదంతా కాదు, సినిమాకి తీసుకుపోయినావు అనుకో, అందరు బాల్కనీలో కూర్చుంటారు, నేను ముందు థియేటర్ ముందు కూర్చోబెట్టి నేను చక్కగా ఇంకో పోరు పక్కన కూర్చుంటా. అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్తే ఏ విధంగా ఉంటది, ఎలాగానే అబ్బాయి చూసి, అబ్బాయికి గడ్డం ఎక్కువ ఉంటది కదా, అమ్మాయిని చూసుకుంటూ ఏమండి ప్లీజ్ నన్ను ఏం చేయకండి, నేను చూడడానికి పాత సినిమా విలన్ లెక్కుంటా గానీ నన్ను ఏం చేయకు, అవ్వతోడు ఏం చేయనప్పుడు తలుపు ఎందుకు వేసినావు, నేను చక్కగా వెళ్ళిపోతా. బీయింగ్ ఆన్ పటాస్ మీకు ఎలా అనిపించింది? ఓకే, ప్రతి ఒక్క ఇంటర్వ్యూ వెళ్తున్నాను, బట్ టుడే వాజ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్. కామెడీ షోస్ దట్ వాచ్ కామెడీ షోస్ కానీ దిస్ వాజ్ ఐ థింక్ వెరీ ఎంటర్టైనింగ్ టు వాచ్ ఇట్ లైవ్. పెళ్లి చూపులు టీమ్ థియేటర్స్ హౌస్ఫుల్స్ అయి బాగా ఆడుతుంది, ఇంకా ఆడాలి, చాలా సూపర్ హిట్ నుంచి సూపర్ డూపర్ పెద్ద హిట్ అయిపోవాలి. అండ్ తరుణ్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్, అండ్ విజయ్ యూ విల్ రాక్ ఫర్ షూర్. ప్రియదర్శి యూ విల్ ఆల్సో పెద్ద కమెడియన్ అయిపోవాలని కోరుతున్నాం. అబ్బాయి యూ టూ. బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది దేవిక. మనం లవ్ లో ఉన్నప్పుడు ఎలాంటి అబద్ధాలు ఆడతా? లవర్ తో పార్క్ వెళ్ళాం అనుకో, అంటే మనకు ఆ పార్క్ తెలుసు, సో అతనితో ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం అనేది చెప్తాను. ఆల్ ద ఆడియన్స్ ఎవరైతే పెళ్లి చూపులు చూసి ఎంజాయ్ చేశారో సూపర్, ఎవరైతే చూడలేదు ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ బికాస్ ఇట్స్ వర్త్ వాచింగ్. అండ్ ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. యూ పీపుల్ కీప్ వాచింగ్. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్.